ఒరేయ్ సాయి! నువ్వొక నీతి లేని ఎదవరా నువ్వు. నీ సర్టిఫికేట్లు ఏమి అక్కర్లేదు మా పవన్ కళ్యాణ్ గారికి. మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ములు. నీలాంటి లఫుట్ ఎదవల చేత సర్టిఫికేట్లు ఇప్పించుకునేంత పరిస్థితిలో ఆయన లేడు. ఆయన మొట్టమొదటి నుంచి ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే తీరుగా ఉన్నాడు. కానీ మీలాంటి ఎదవలు, అందులో సాయి అని ఒక జర్నలిస్టు, టీవీ యాంకర్ వాడెంత నీచాతి నీచంగా నువ్వు తెలుసుకో. ఇవన్నీ చేసావు కదా! నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు, బాధ్యతగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారని. ఒరేయ్! నువ్వు చెప్పింది ఏంటి కారణం? పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తె ఆజ్ఞను తీసుకొని శ్రీహరికోట కావచ్చు, కాకినాడ కావచ్చు తిరిగి వెళ్తున్నారు అని నువ్వు చెప్తున్నావు. ఆయన ఇప్పుడే కాదురా, ఒక్కసారి గత వీడియోలన్నీ చూసుకో. ఆజ్య, అకీరా ఎప్పుడూ చిరంజీవి గారి ఇంట్లో ఏ పార్టీ ఉన్నా, అది దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఏ ఉత్సవం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళతో సమానంగా చూసుకునేవాళ్ళు. అట్లాగా పవన్ కళ్యాణ్ గారితో పాటు తన భార్య లెజినోవాతో పాటు వీళ్ళందరికీ ఆ దశముఖ ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసినప్పుడు కానీ, తర్వాత పడమట్లో ఆయన ఇంట్లో కానీ ఎక్కడ పడినా కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. అకిరాన్ ఆజ్య వస్తున్నారు, తండ్రితో ఉన్నారు, వెళ్తున్నారు. వాళ్ళు అసలుకి ఏమాత్రం కూడా మేము తండ్రికి దూరంగా ఉన్నాను ఫీలింగ్ లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ అడుగులు అట్లా ఉన్నాయి. కానీ నువ్వేంటో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా చేస్తున్నాడట. తప్పుడు ఎదవ. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్మలు. ఆయనకి సమాజం అన్నా, పెద్దలన్నా, పిల్లలన్నా చాలా ఆపేక్ష, అభిమానం. ఆయన ఎంతో బాధ్యతగా ఉంటారు. అందరినీ సమానంగా చూడాలనుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. నువ్వు తెలుసుకో, అంతేగాని ఏదో బోడి సలహాలు ఇచ్చేస్తాను, బోడిని ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తుంటావు. నువ్వు చెప్పిన తప్పని రుజువైంది కదా. నువ్వు ఎన్నో సలహాలు ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారు, ఎన్నో వీడియోలు చేసావు. ఒకసారి రిపీట్ చేసి చూసుకో ఎదవా. ఆ రిపోర్ట్ చూసుకుంటే నువ్వు ఏ సలహా ఇచ్చావో, పవన్ కళ్యాణ్ గారు నీ సలహాల ప్రకారం కాకుండా ఆయన ఎంత ఉందాగా పార్టీని నడిపించారో, ఎంత ఉందాగా ఉన్నారో, ఎంత అభివృద్ధి అయ్యారో అన్నీ కనిపిస్తాయి అందులో. ఒక్కటి నువ్వు తప్పుడు ఆలోచన మానేసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో చేయడం మానేస్తే నీకు మంచిది, సమాజానికి మంచిదని చెప్తున్నాను. నీకు కళ్ళు చెవులు దొబ్బినట్లున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగుడుతున్నావు. ఒకటి, నువ్వు ఏమైనా సలహాలు ఇచ్చుకోవాలనుకున్నా, సూచనలు చేయాలనుకున్నా, మెప్పులు పొగిడి ఏమంటారు డంబులు కొట్టుకొని మోజెట్ ఎక్కించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి, మిగతా వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకో. ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదని హెచ్చరిస్తూ నీకు హెచ్చరిస్తున్న రాఘవరావుని. జై జనసేన, జై హింద్.